నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు నిరుపయోగమైన వస్తువులతో ఎన్నో అందమైన కళాకృతులు తయారు చేసే కార్యక్రమమే మన చూడండి చేయండి. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు దీపిక గారు. దీపిక గారు ఈ రోజు పర్స్ ని యూజ్ చేస్తూ అందమైన ఇయర్ రింగ్స్ ని తయారు చేసి చూపిస్తామంటున్నారు. మరి అది ఎలాగో మనము నేర్చుకుందామా? నమస్తే దీపిక గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈ రోజు అందరికి అమ్మాయిలకి ఇష్టమైన పర్ల్స్ తో ఇయర్ రింగ్స్ తయారు చేసి చూపిస్తామన్నారు. ఓకే, ముందుగా దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? పర్ల్స్, కప్స్, హ్యాంగింగ్ హుక్స్, ఇవి హ్యాంగింగ్స్, కటర్. ఓకే, కావాల్సిన వస్తువులు చూసాం కదా, ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఇవి తీసుకోవాలి. ఈ హుక్ తీసుకొని ఇందులోకి మనం ఫస్ట్ క్యాప్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, ఫ్లవర్ షేప్ లో ఉండేది పైకి రావాలి. పైకి రావాలి. తర్వాత మనం దాంట్లో ఒక పర్ల్ ఇన్సర్ట్ చేసుకోవాలి. బాల్ అనేది ఇదే సైజ్ లో తీసుకోవాలి లేకుంటే పెద్దదైనా మన చాయిసా? ఏదైనా సరే మన చాయిస్. నెక్స్ట్ వేరే కలర్స్ లో వేరే మెరూన్ కలర్, గ్రీన్ కలర్ పర్ల్స్ కూడా దొరుకుతాయి కదా పూసలు, అవి కూడా మన డ్రెస్ మ్యాచింగ్స్ చేసుకోవచ్చు. అంటే ఈ క్యాప్స్ అదే సైజ్ లో ఉంటాయా లేకుంటే పర్ల్ బట్టి సైజ్ మారిపోతాయా? అది మన ఇష్టం. పర్ల్ బట్టి మనం సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇదైతేనే బాగుంటది. ఓకే, కామన్ గా ఇదే సైజ్ పెట్టుకోవచ్చు లేకుంటే ఇంకా పెద్ద సైజ్ తీసుకోవచ్చు. పర్ల్ సైజ్ ఇంక్రీజ్ అవుతే మనము క్యాప్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే ఓకే, పర్ల్స్ అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం. పర్ల్స్ తో ఏం చేసినా కూడా చాలా బాగుంటాయి. అవునండి, డ్రెస్ పైకి కానీ సారీస్ పైకి కానీ మంచి లుక్ వస్తాయి. ఓన్లీ పర్ల్స్ తోనే కాకుండా మనం ఎలా అయినా చేసుకోవచ్చు. వేరేవి క్రిస్టల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవిటితో కూడా చేసుకున్నా మనకి బాగుంటది. ఓకే, ఓన్లీ పర్ల్స్ అనే కాకుండా. ఎంత టైం పడుతుంది మనకి మొత్తం సెట్ ప్రిపేర్ చేసుకునేందుకు? తక్కువనే పడుతుందండి, ఒక 15 minutes లో మనకి ఇయర్ రింగ్స్ అయిపోతాయి. ఓకే, ఇలా తయారు చేసి గిఫ్ట్ లాగా కూడా ఇస్తూ ఉంటారా ఫ్రెండ్స్ కలా? ఇవి 5 అయ్యాయి కదా, ఇప్పుడు మనకి కటర్ దీనికి పక్కా కావాలి, ప్లేయర్. ఇది మనం బెండ్ చేసుకోవాలి. ఓకే, అన్నిటిని బెండ్ చేయాలా? ఫస్ట్ ఒకదాన్ని బెండ్ చేసుకోవాలి. తర్వాత ఇది ఇందులో నుండి ఇన్సర్ట్ చేసుకొని ఇది బెండ్ చేసుకోవాలి. ఓకే, టోటల్ గా బెండ్ చేయాలి అంటే గ్యాప్ గ్యాప్ ఉండద్దు, టోటల్ గా బెండ్ చేసేయాలి. తర్వాత ఇది మళ్ళీ ఇందులో నుండి తీసుకోవాలి. ఎక్కడైతే మనం బెండ్ చేసామో మనకి హోల్ లాగా వచ్చిందో హాల్ నుంచి మళ్ళీ ఇంకోటి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకొని అది కూడా బెండ్ చేసుకోవాలి. ఓకే, ఇది అటు సైడ్ ఇటు సైడ్ డైరెక్షన్స్ మనం చూసుకోవాలి. ఓకే ఓకే, డైరెక్షన్ మారుతుందా ఇప్పుడు మనకి? ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి అలా మనము ఆల్టర్నేట్ సైడ్ వేసుకుంటే మనకి, లేకపోతే అది బాగా రాదు. ఓకే ఓకే, అది ఫస్ట్ దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే మనము డైరెక్షన్స్ చూసుకోవాలి. ఓకే ఓకే, ఇది ఇలా లాస్ట్ వచ్చేసింది కదా, లాస్ట్ దానికి మనము హ్యాంగింగ్ ది ఇన్సర్ట్ చేసేసుకొని బెండ్ చేసేసుకోవాలి. ఓకే, అంటే ఇలా మనకి ఎంత పెద్ద సైజు లో కావాలనుకుంటే అన్ని పర్ల్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇది ఇయర్ రింగ్ రెడీ అయిపోయింది. ఓకే దీపిక, ఈ విధంగా మనకి డైరెక్షన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్ రైట్ తీసుకొని మనకి ఎంత లాంగ్ గా కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కావాలంటే ఇయర్ రింగ్ సైజ్ కూడా మనకి ఇష్టం వచ్చినట్టు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సేమ్ అదే మోడల్. ఓకే, చాలా ఈజీగా ఉంది. అంటే మనం ఇలా చూస్తుంటే అమ్మో చాలా కష్టమేమో ఎలా చేశారనిపిస్తుంది, కానీ నువ్వు చేసే మెథడ్ లో చూపించే చూడు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఈజీగా నేర్పించేసాం. ఓకే, ఈ విధంగా ఇంకేం తయారు చేసుకోవచ్చు మనం? నెక్ కి నెక్లెస్ కూడా చేసుకోవచ్చు, సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుందా? సేమ్ ప్రాసెస్. అంటే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి నెక్ చైన్ రెడీ అయిపోతుందా? నెక్ చైన్ రెడీ అవుతుంది. లాస్ట్ కి వచ్చేసి ఇవి తీసేసి మనము చైన్స్ రింగ్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆ విధంగా తయారు చేసింది ఏమైనా ఉందా? ఉన్నాయి, చూద్దామా? ఓకే దీపిక, నువ్వు తయారు చేసిన చైన్ ఇదేనా? అవునండి. ఓకే, ప్రాసెస్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇయర్ రింగ్ చూపించావో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఉందా? సేమ్ అదే ప్రాసెస్ యూజ్ చేసుకుంటూ ఇవి మనం ఎక్కువ ఎంత మన నెక్ లెంత్ ని బట్టి అన్ని వేసుకోవాలి. మ్యాక్స్ ఒక 25 అయితే సరిపోతుంది నెక్ వరకు. అయితే ఇంకా లాంగ్ గా కావాలంటే ఇంకా కొంచెం పెంచుకోవచ్చు. దానికి మనం ఈ చైన్స్ యాడ్ చేసుకోవాలి, ఈ హుక్ యాడ్ చేసుకుంటే మనం పెట్టుకోవడానికి ఈజీ. అంటే నాకు డౌట్ వచ్చింది, దీనికి ఇలా సింగిల్ గా కాకుండా మనకి ఇంకా పెద్దగా ఎన్లాట్ చేసుకుంటూ పోవాలనుకో, అలా ఎప్పుడు దీనికి యాడ్ చేసుకోవచ్చు మనం? చేసుకోవచ్చు అండి. ఎక్కడ యాడ్ చేసుకోవాలి?
ఇక్కడ వీటికి మనము సేమ్ ఇప్పుడు ఎండ్ చేసాం కదా వీటికి, అలాగే ఇక్కడ ఎండ్ చేయకుండా మనం ఇవి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ అదే కంటిన్యూషన్ ఉంటుంది. ఓకే, అంటే దీన్ని మనం ఒక్క సింగిల్ లేయర్ దగ్గర వేసుకోవచ్చా? ఇంకా మనం స్టెప్స్ లాగా ఇంకా కింద రాదా మనకి? ఆహా, రాదు, సింగిల్ లేయర్ లాగానే వేసుకోవాలి. అంటే ఇందులో మనకి కలర్ కాంబినేషన్ అయితే మనకి నచ్చే కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు. నచ్చిన ఇప్పుడు గ్రీన్ కలర్ వి, మెరూన్ కలర్ వి పర్ల్స్ లాగా దొరుకుతున్నాయి కదా, అవిటిని యూజ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. క్రిస్టల్స్ తో చేసుకోవచ్చు. క్రిస్టల్ తో చేసుకున్న మంచి షైనింగ్ ఉంటుంది. షైనింగ్ ఉంటది, లాంగ్ లైఫ్ ఉంటది. ఓకే, బ్రేస్లెట్స్, పాపడ్ బిల్ల ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్ ప్రాసెస్ అయితే ఇదే. మనం మల్టీపర్పస్ గా ఎన్ని విధాలుగానే యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని విధాలనే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, క్యాప్ సైజ్ మనకి పర్ల్ సైజ్ మారింది అంటే క్యాప్ సైజ్ కూడా కొంచెం పెద్దగా తీసుకోవచ్చు. కొంచెం పెద్దగా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, క్రిస్టల్స్ కి ఒక్కదానికే మనకి పెద్దగా పడుతుంది, ఎందుకంటే అది కట్ లో పెద్దగా ఉంటాయి కాబట్టి. నార్మల్ దేనికైనా ఈ క్యాప్ సైజ్ సరిపోతుంది. ఇప్పుడు ఈ పిన్ సైజ్ ఏమైనా మారుతుందా ఒకవేళ క్రిస్టల్ సైజ్ పెద్దగా ఉండేటప్పుడు? లేదు, అంతే ఉంటుంది. పిన్ అనేది సేమ్ యాక్సిస్ గానే ఉంటుంది. ఇవన్నీ మనకి ఒక స్టేషనరీలో దొరికేస్తాయా? దొరికేస్తాయండి. ఇప్పుడు నార్మల్ గా క్రాఫ్ట్ షాప్ లో కుందన్స్ అవన్నీ ఫ్యాన్సీ స్టోర్ లో కూడా దొరుకుతున్నాయి. ఓకే ఓకే, ఒకే చోట మనకి అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. నైస్, మంచి ఆలోచన. చాలా ఈజీ మెథడ్ లో 2 నిమిషాల పైన మనకి నచ్చే డ్రెస్ పైకి, నచ్చే శారీ పైకి ఎంత ఈజీ మెథడ్ లో తయారు చేసి చూపించేసావు. చాలా బాగుంది, చాలా ఈజీ మెథడ్ లో. మరి ఇంత మంచి పర్ల్ జ్యువెలరీని, ఇయర్ రింగ్స్ ని మాకు నేర్పించినందుకు నీకు ధన్యవాదాలు. సో చూసారు కదా సకులు, ఇవాళ మనకు దీపికా గారు తయారు చేసి చూపించిన ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగున్నాయి కదా. మరి మీలో కూడా ఏదో ఒక టాలెంట్ దాగే ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం చేస్తారు, వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరి చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు, నమస్తే.